దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము శ్రమలకు భయపడకుము. ప్రకటన గ్రంథం 2:9. నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును, నీవు పొందబో శ్రమలకు భయపడకుము. యోసేపు జీవితంలో గాయపరచబడింది, పరీక్షింపబడింది, కొట్టబడింది, అవమానాలు పడింది కొంతకాలమేగా. యోసేపు ఐగుప్తులో బాధపడిన కాలం కన్నా పరిపాలించిన కాలమే ఎక్కువ కదండి. దావీదు శ్రమపడి తరుమబడిన కాలము కంటే దావీదు రాజుగా ఏలుబడి చేసిన కాలం ఎక్కువ కదండి. అందుకే క్రైస్తవులుగా విశ్వాసులుగా మనకు శ్రమలు అనుమతించబడతాయి. ఈ శ్రమలే మనలను పరిశుద్ధతలోనికి తీసుకుని వస్తాయి. ఆ శ్రమలే పరిశుద్ధతను సంపూర్ణం చేస్తాయి. శ్రమలలో నిలవబడుట ద్వారా యేసు ఎదుట మెప్పు ఘనత కలుగుటకు కారణములు అవుతాయి. శ్రమల ద్వారా దేవుని త్రోవలోనికి వస్తాము. శ్రమల ద్వారా దీనులుగా మారిపోతాము. ఈ ఆశీర్వాదములన్నీ మనలో సంపూర్ణంగా సిద్ధించుటకే తాత్కాలికంగా శ్రమ దినములు అనుమతించబడతాయి. ఏ విధముగా శ్రమలు వచ్చినా అవి శాశ్వతముగా ఉండవు, నిరంతరం ఉండే పరిస్థితి కాదు. పచ్చిక బయళ్ళు, శాంత జలములు, నీతి మార్గములు ఇవన్నీ ఆనందమేగా. తర్వాత గాఢాంధకారపు లోయలో, చీకటి లోయలలో, త్రోవలలో, బాధలలో, వేదనలో తోడుగా ఉంటాడు దేవుడు. గాఢాంధకారపు లోయలోనికి వెళితే తర్వాత అక్కడ మనం ఒంటరి వారము కాము, అక్కడ విడవబడము. గాఢాంధకారపు లోయ చివర మజిలీ కాదుగా. ఆ గాఢాంధకార లోయ దాటగానే గిన్నె నుండి పొర్లే అభిషేకము. ఏ శత్రువు అయితే గాఢాంధకారంలోనికి త్రోసివేస్తాడో ఆ శత్రువు ఎదుట విందు భోజనము దేవుడు మనకు సిద్ధపరుస్తాడు. కృపాక్షేమములు, ఆయన సన్నిధి భాగ్యము, ఇవి అనుభవించాలంటే గాఢాంధకారపు లోయ గుండా ప్రయాణం చేయవలసి వస్తుంది. అంటే ఆధ్యాత్మికమైన ప్రయాణంలో, సేవాయానంలో గాఢాంధకారపు లోయ ఒక స్టేషన్ లాంటిది. మధ్యలో ఆటంకం వచ్చినా చివరి స్టేజీ కాదుగా అది. అవరోధాలు రాగానే భయపడక ఏదో స్టేషన్ వచ్చేసిందని, బండి ఆగింది, నేను దిగే స్థలం అని కాదు. అది అలాగ గాబరా పడకుండా, తొందరపడకుండా బండి ఆగిందని, ప్రయాణం ఆగిందని కాదు, మన గమ్యానికి తీసుకువెళుతుంది ఆ యొక్క ట్రైను. భయం లేదు. దీనికి బాధ్యులు ఉన్నారుగా, ట్రైన్ వారు, ఇంజిన్ వారు, మరి ఇంకా ఎంతోమంది ఉన్నారు కదా, వేల మంది ఆ యొక్క ప్రయాణంలోని. మన టికెట్కి వ్యాలిడిటీ ఉంది. అలాగే మనలను కాపాడే దేవుడు తన రెక్కల కింద మోస్తూనే ఉన్నాడు. బబులోనులో దానియేలు, షద్రక్, మేషకు, అబేద్నెగోలు బాధలు పడిన కాలం ఎంత? వారు ఏలుబడి చేసిన కాలం ఎక్కువ కదా. హామాను వలన మొర్దెకై ఇబ్బంది పడిన కాలం ఎంత? 127 సంస్థానములకు దీవెనగా బ్రతికిన కాలము ఎక్కువ కదండి. తల్లిదండ్రులను కోల్పోయిన ఎస్తేరు బాధ పొందిన కాలం ఎంత? మహారాణిగా ఏలుబడి చేసిన కాలం ఎంత? ఎక్కువే కదా. బైబిల్లో ఎవ్వరి చరిత్ర చదివినా రుజువులు చేసే సత్యమేమనగా శ్రమల తాత్కాలికం, ఆశీర్వాదం శాశ్వతం. పోరాటం తాత్కాలికం, విజయఫలం శాశ్వతం. పరీక్షింపబడిన కాలము, శోధింపబడిన కాలము, శుద్ధీకరింపబడిన కాలము, దీనత్వమునకు తయారు చేయబడుచున్న కాలము అయిన తర్వాత క్షేమ దినములు రాబోచున్నాయని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కనుక శ్రమలలో, ప్రస్తుతము దూషణలలో, అవమానములలో దేవుని సన్నిధిలో మరింత ఎక్కువగా ప్రార్థించగలిగితే ఇప్పుడు ఉన్న ఎన్ని భయానక పరిస్థితుల్లో కూడా దేవుడు ఆశీర్వాదంగా మెండుగా అందరికీ దయచేయను. ఎవరికి శ్రమలలో సహించి, శ్రమలలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి స్తుతించినప్పుడు వారి యొక్క ఆ శ్రమలే ఆశీర్వాదములుగా మార్చగలిగే దేవుడు శక్తివంతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి. ఆమేన్.